దాదాపు 15 రోజుల నుండి ఉత్తూరు ఐటీడీఏ పిఓ ఆఫీస్ ఎదుట ఇట్లా గిరిజన శాఖ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులందరూ కూడా మరి గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రభుత్వానికి వచ్చి మరి మేము కూడా ఈ ప్రభుత్వంలో మేము చేసే డిమాండ్లు గతంలో ఉన్నటువంటి సమస్యలే గతం నుంచి కూడా అనేక రోజుల నుంచి మరి మా సంఘ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తున్నాం. మరి ఇప్పటికైనా మా సిఆర్టీలో సమైనటువంటి ముఖ్యమైన విషయం ఏదైతే నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారో ఈ కార్యక్రమానికి నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున పూర్తి స్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు ఈ దీక్షా శిబిరంలో మరికి మాట ఇస్తా ఉన్నాం. మరి సమస్య తీరదని చెప్పి అయితే మిత్రులు చెప్తా ఉన్నారో వారు అప్రమత్తంగా ఉండి నిజంగా ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే అమలు కావాల్సిందని చెప్పి అమలు చేయవలసిందని చెప్పి నేను ఆ రోజు పూర్తి స్థాయిలో సోదరులకు సోదరుమణులకు పూర్తిగా నేను వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాన్ని కూడా చేసిన విషయాన్ని కూడా నేను ఒకసారి మళ్ళీ వారికి మనవి చేస్తూ ఉన్నా. అందుకొరకే ఈరోజు ఈ ప్రభుత్వం మరి మొత్తు నిద్ర మానుకొని మరి ఇలా మీరు ఎన్నికలప్పుడు 420 హామీలలో ఆ వాటితో పాటు ఇలా ఉద్యోగ భద్రత గురించి మీరు సిఆర్టీలు గతంలో అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఇలా మీరైతే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు మరి అనేక అయితే కస్తూరిబాలో కావచ్చు, మిగతా హెచ్ఎస్ఎస్ స్కూల్లో కావచ్చు, వాళ్ళని కూడా మీరు వచ్చి దీక్షలో పాల్గొని మేము ఛాయ తాగే లోపట్టే మీకు చేస్తామని చెప్పి వాళ్ళకు మాటిచ్చారు. మీకు గౌరవ ఉత్తమ కుమార్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకొరకు ఈరోజు మీరు ఇలా ఇటు మరి ఉద్యోగస్తులను ఇలా సిఆర్టీలను అనేక రకాల మరి అయితే కాంట్రాక్ట్